రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే దాదాపు 10,000 20,000 మంది చూస్తున్నారు, కానీ కనీసం లైక్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ విషయంలోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏపీలో వైఎస్ఆర్సీపీ కానీ అంగన్వాడీ వ్యవస్థకైతే ఎలాంటి లాభం అయితే చేకూర్చలేదు. అంగన్వాడీ టీచర్లకు కానీ, ఆయాలకు కానీ వేతనాలు అయితే ఎంత మాత్రము పెంచలేదు. ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్లు అంగన్వాడీ వ్యవస్థ అయితే వివిధ సమస్యలతో అసలు అట్టడుగు స్థాయికి చేరుతుంది. ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నటువంటి వ్యవస్థ ఈ అంగన్వాడీ వ్యవస్థ. అందుకోసమే న్యూస్ పేపర్లో కూడా అంగన్వాడీ అసౌకర్యాల ఒడి అంటూ ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఇది నిజంగా చాలా 100% కరెక్టు. అయితే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మరి చిరుప్రాయంలోనే శారీరక మానసిక ఎదుగుదలకు దోహదపడాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మరి ఇటు వైకాపా ప్రభుత్వం కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అవస్థలు పడుతున్నారు. మరి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అటు వైఎస్ఆర్సీపీ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్భాటాలు చేసినా మరి వాస్తవంగా వాటి పనితీరుపై ఆరా తీసిన పాపాన పోలేదు. చాలా చోట్ల కేంద్రాలకు సొంత భవనాలు కూడా లేకుండా అద్దె కేంద్రాలు నడుస్తున్నాయి. ఆ అద్దె బిల్లు కూడా సరైన సమయానికి చెల్లించరు. ఇక్కడ చూడండి, పెచ్చులుడుతుని కూలిపోవడం సిద్ధంగా ఉన్న అంగన్వాడీ కేంద్రం, మధ్యలో ఆగిపోయిన అంగన్వాడీ భవనం, ఇక్కడ బయట ఆర్బెట్నే విద్యను అభ్యసిస్తున్నటువంటి చిన్నారులు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి పరిస్థితి అంగన్వాడీలో కనిపిస్తుంది. మరి చాలా చోట్ల భవనాలు లేవు, కొన్ని చోట్ల ఉన్న మౌలిక సదుపాయాలు లేవు. అంగన్వాడీ కేంద్రాలకు అసలు అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకునే నాదురే లేరు అన్నట్టు మరి అంగన్వాడీ వ్యవస్థను అయితే ఎంత గాలికి వదిలేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా అసలు ఎలాంటి మార్పు జరగట్లేదు. కనీసం ఇప్పుడు ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలంగాణలో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మరి అంగన్వాడీలను పట్టించుకొని మరి మంచిగా అభివృద్ధి చేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క వేతనాలు పెంచి వారికి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీ మొత్తంలో ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పుడే అంగన్వాడీలోని లబ్ధిదారులకైతే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి చాలా చోట్ల పిల్లల ఆటపాటలకు సరిపడా అనువైన గదులు లేవు. అద్దె భవనాల్లో బాలింతలు, గర్భిణీలు, పిల్లలు తాగేందుకు కనీసం గుక్కడి నీరు కూడా ఉండడం లేదు. నల్లాలు లేవు, విద్యుత్ సౌకర్యం లేదు, వాష్రూమ్స్ లేవు. మరి ఇవన్నీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న మాటనే ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మర్చిపోయాయి. ఇప్పుడు ఏపీలో అయితే చంద్రబాబు పైనే ఆశలు. అందుకోసమే అంగన్వాడీ టీచర్లను దాదాపు వైఎస్ఆర్సీపీకి ఓటేయకుండా చంద్రబాబుకే ఈసారి అందరూ కూడా ఓటేయడం జరిగింది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే అందరూ కూడా ఎక్కువ శాతం ఓటేయడం జరిగింది. మరి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ముందుకొచ్చారు. మరి వైకాపా ప్రభుత్వంలో నిధుల లేమితో సదుపాయాలు అయితే కల్పించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరమ్మతులు చేపట్టాలని అడావుడి చేసినా ఎన్నికల కోడ్ రావడంతో నిలిపేశారు. ప్రస్తుతం ఈ నెల 13న సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఈ విషయంపై మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పి భావిద్దాం. ఇంకా అంగన్వాడీ యూనియన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షురాలుగా ఎం వెంకటలక్ష్మి ఎంపికయ్యారు. ఇక్కడ కనిపిస్తున్న నియామక పత్రాన్ని అందజేస్తున్నటువంటి దృశ్యం. ఈ విధంగా అన్ని జిల్లాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మండలాల వారీగా అంగన్వాడీ యూనియన్లు ఎన్నికలు పెట్టుకొని నిర్మాణం చేసుకోవాలి సంఘాన్ని. తర్వాత మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో కూడా అంగన్వాడీ సంఘాన్ని ఎన్నికలు నిర్వహించుకొని సంఘాలను బలోపేతం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా బలమైనటువంటి సంఘంగా అంగన్వాడీ యూనియన్లు అయితే తయారు కావాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అప్పుడే అంగన్వాడీ యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంగా అందరూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో చూస్తే జూలై 2వ వారంలో రాష్ట్ర బడ్జెట్, తెలంగాణకు సంబంధించి త్వరలో జూలై 2వ వారంలో బడ్జెట్ ఉంటుంది. ఏపీలో కూడా త్వరలో బడ్జెట్ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ ముందే ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్క శాఖలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎన్ని నిధులు కావాలి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే అంశాల మీద మరి వాళ్ళ యొక్క సర్వే చేస్తారు. మనందరినీ రిపోర్ట్ అడుగుతారు. ఆ టైంలో మన అంగన్వాడీ యూనియన్లు కూడా మన మహిళా శిశు సంక్షేమ శాఖకి తమ యొక్క డిమాండ్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క జీతాలకు సంబంధించి కానీ, అంగన్వాడీ కేంద్రాల సమస్యల గురించి కానీ
పూర్తి రిపోర్ట్ని అంగన్వాడీ యూనియన్లు అయితే మహిళా శిశు సంక్షేమకు అందిస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ఈ డిమాండ్లన్నిటిని చేరవేసే అవకాశం ఉంటుంది. తద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ యూనియన్లు అయితే మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ జూన్ నెలాఖరు వరకు తమ యొక్క డిమాండ్లన్నింటినీ తెలియజేసి మెమోరాండం ఇస్తే చాలా బాగుంటుంది. వారు వెంటనే ప్రభుత్వానికి తెలియజేసి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కొంతవరకైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా కృషి చేయాలని చెప్పి ఆశిద్దాం. ఈ విధంగా అంగన్వాడీ అప్డేట్స్ మన ఛానల్లో తప్పకుండా అందిస్తాను. తప్పకుండా ఈ ఈ న్యూస్ అనేది అందరికీ చేరే విధంగా ఉంటే మన యొక్క సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.